ప్రధాని మోడీ పర్యటనకు విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. దత్ ఐలాండ్ నుంచి సభ జరగనున్న విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు రోడ్ చేస్తారు. కిలోమీటర్న్నర రోడ్ షో 45 నిమిషాల పాటు జరగనుంది. ఈ రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని. ఏయూ గ్రౌండ్లో సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది వచ్చేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగించనున్న సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. మరోవైపు 5,000 మంది పోలీసులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని మోడీ పర్యటన, రోడ్ షో, సభ జరిగేలా 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఏపీ హోం మంత్రి అనిత సభ ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. రేపు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన, రోడ్ షో, సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో ప్రధాని మోడీ రేపు బహిరంగ సభతో పాటు రోడ్ షోను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మార్గం గుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం రేపు రోడ్ షో ఏదైతే సిరిపురం దత్ ఐలాండ్ నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా గమనిస్తే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే సిరిపురం దత్ ఐలాండ్ నుంచి కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ సభా వేదిక వరకు కూడా పూర్తిగా ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఎస్పీజీ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని ఉంది. దాంతోపాటు ఇక్కడ 2 కిలోమీటర్ల పరిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆధార్ వెరిఫికేషన్ కూడా జరిగింది. అంతేకాకుండా ఈ రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్యంగా 5,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులోకి ఉంటున్నారు. దాంతోపాటు ఐపీఎస్ అధికారులు కూడా సుమారు 30 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా మనకి రేపు ఈ జరగబోయేటువంటి ప్రధాని మోడీ సభ వద్ద పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ మార్గం నుండి సుమారు కిలోమీటర్న్నర రోడ్ షో జరగబోతుంది. ప్రధాని మోడీతో పాటు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మార్గం నుండి రోడ్ షో జరగబోతుంది. ఇప్పటికే బారికేడ్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్ షో మొత్తం కూడా 45 నిమిషాల పాటు సుమారు జరగనుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 45 నిమిషాలు కూడా భారీగా వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కార్యకర్తలు, ప్రజలంతా కూడా. దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అయితే మాత్రం మనకి సుమారు 3 లక్షల వరకు కూడా పబ్లిక్ గ్యాదరింగ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అంతా కూడా స్ట్రాంగ్ చేయడం జరిగింది. అప్పటికే వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఇటువైపు నుండి ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా ఈరోజు రేపు ప్రధాని సభ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్ కూడా, ప్రైవేట్ డ్రోన్స్ కూడా ఎగరవేయదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విశాఖలో జరుగుతున్నటువంటి ప్రధానికి సంబంధించినటువంటి మొదటి రోడ్ షో పాటు భారీ బహిరంగ సభ వీటికి ఇప్పటికే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న రేపు సాయంత్రం 4 గంటల తర్వాత జరగబోయేటువంటి రోడ్ షోకి ఇప్పటికే బారికేడ్లు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సుమారు 2 కిలోమీటర్లు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధార్ వెరిఫికేషన్ జరిగింది. అంటే బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు. ఎందుకంటే రేపు ప్రధానంగా మోడీతో ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళు కూడా హాజరు కానున్నారు. 45 నిమిషాల పాటు కూడా రోడ్ షో జరగబోతుంది. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం ఈ రోడ్ షోను నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి సుమారు 3 లక్షల మంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంటుంది. 5,000 మంది పోలీసు సిబ్బంది కూడా రేపు విధుల్లో ఇక్కడ ఉంటారు. దాంతోపాటు ఐపీఎస్ అధికారులు సుమారు 30 మంది సీనియర్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఇక్కడ ఏర్పాటు చేసి రేపు విధులన్నీ కూడా ప్రధాని సభ వద్దనే ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.